సన్నీ లియోన్, మియా ఖలీఫా, జానీ సిన్స్, డానీ డేనియల్స్. పాన్ చూసే ప్రతి ఒక్కరికి, అలాగే పాన్ ఇండస్ట్రీ గురించి మినిమం నాలెడ్జ్ ఉన్న చాలా మందికి తెలిసిన పేర్లు ఇవి. ఇప్పుడు ఈ పేర్లు వినగానే చాలా మంది సిగ్గుపడిపోతుంటారు. సో సిగ్గుపడడం ఆపండి, సిగ్గుపడే విషయం కాదు. వాళ్ళు ఒక్క వీడియోని ప్రొడ్యూస్ చేసే పెట్టే బడ్జెట్లో TFIలో మినిమం రేంజ్ ఒక ఫిలింని తీసేయచ్చు. మరి ఇన్ని కోట్లు ఖర్చు పెట్టి తీస్తున్న కంటెంట్ని మనం ఎందుకు ఫ్రీగా యాక్సెస్ చేయగలుగుతున్నాం? ఎప్పుడైనా ఆలోచించారా? మనల్ని ఎంటర్టైన్ చేయాల్సిన అవసరం వాళ్ళకేంటి? ఈ పాన్ ఇండస్ట్రీలో యాక్ట్ చేసే యాక్టర్స్కి, యాక్ట్రెసెస్కి అన్ని కోట్లు ఎలా ఇవ్వగలుగుతున్నారు? సో ఈ బిజినెస్ మోడల్ ఏంటి? అసలు రెవెన్యూ ఎలా జనరేట్ అవుతుంది? వాళ్ళు పాన్ని మనకు అమ్మట్లేదు, మనల్ని పాన్కి అమ్మేస్తున్నారు. ఇప్పుడు నేను చెప్పే గ్రౌండ్ బ్రేకింగ్ డార్క్ రియాలిటీ వింటే ఇంకోసారి పాన్ చూడడానికి కూడా భయపడతావు. డార్క్ వెబ్, అడ్వర్టైజింగ్ కంపెనీస్, డేటా సెల్లింగ్ కంపెనీస్, సెక్స్ టాయ్ సెల్లింగ్ కంపెనీస్. నువ్వు నమ్ముతావో లేదో, ఈ ఒక్క సెక్స్ టాయ్ సెల్లింగ్ కంపెనీ యొక్క రెవెన్యూ ఎవ్రీ ఇయర్ 20,000 కోట్లకు పైన ఉంటుంది. ఈ పార్న్ ఇండస్ట్రీ అనేది ఇట్స్ $1 బిలియన్ ఇండస్ట్రీ. ఈ పార్న్ అనేది ఒక డ్రగ్. దే ఆర్ సెల్లింగ్ అడిక్షన్ టు అస్. మనం ఒక్కసారి దానికి అడిక్ట్ అయిన తర్వాత అక్కడ టైం స్పెండ్ చేయడం స్టార్ట్ చేస్తాం. మనం ఎప్పుడైతే అందరూ టైం స్పెండ్ చేయడం స్టార్ట్ చేస్తామో మనమే ప్రోడక్ట్గా మారిపోతాం. సో మనం ప్రోడక్ట్గా మారిన మూమెంట్ నుండి మన డేటా కంట్రోల్ మొత్తం ఆ పాన్ సెల్లింగ్ కంపెనీ చేతిలోకి వెళ్ళిపోతుంది. సో అక్కడ నుండి మన డేటాని డార్క్ వెబ్కి అమ్మడానికి ట్రై చేస్తారు. దే కెన్ సెల్ అవర్ డేటా టు ద డేటా సెల్లింగ్ కంపెనీస్. అలాగే అక్కడ అడ్వర్టైజ్మెంట్స్ ఏవైతే చూస్తామో ఆ అడ్వర్టైజింగ్ కంపెనీస్కి మన డేటా వెళ్ళిపోతుంది. సో నువ్వు ఎంతసేపు అయితే అక్కడ టైం స్పెండ్ చేసి డేటాని యూజ్ చేస్తావో ఆ డేటా మొత్తం ఒక డేటా నెట్వర్క్ కంపెనీ నుండి వస్తుంది. పాన్ కంపెనీ అనేది ఏం చేస్తుంది అంటే ఆ డేటా సెల్లింగ్ కంపెనీతో బిజినెస్ పెట్టుకుంటుంది. సో ఈ డార్క్ వెబ్, డేటా సెల్లింగ్ కంపెనీస్, ఈ అడ్వర్టైజర్స్, దే ఆర్ ద రియల్ కస్టమర్స్ అండ్ యు ఆర్ ద ప్రోడక్ట్. ఎందుకంటే నీ డేటాను వాళ్ళకి అమ్ముతున్నారు కాబట్టి. సో యూ కాంట్ ఈవెన్ ఇమాజిన్ హౌ బిగ్ దిస్ పాన్ ఇండస్ట్రీ ఇస్, బికాస్ ఇట్స్ వే బిగ్గర్ దెన్ వాట్ వీ కెన్ ఇమాజిన్. ఇందులో ఇంకో 2 ఇంట్రెస్టింగ్ బిజినెస్ వేరియంట్స్ ఉన్నాయి. ఒకటి సబ్స్క్రిప్షన్ మోడల్, రెండోది వచ్చేసి వైరస్ అండ్ యాంటీవైరస్. సో ఫస్ట్ సబ్స్క్రిప్షన్ మోడల్ అంటే ఏంటి అంటే తినగా ఏమి తీయనుండో అంటాంగా, అలాగే చూడగా నువ్వు ఒక యాక్టర్ను యాక్ట్రెస్ను ఇష్టపడడం స్టార్ట్ చేస్తావు. ఎక్స్క్లూజివ్గా వాళ్ళ వీడియోస్ చూడాలి అని అంటే నువ్వు కొంచెం అమౌంట్ పే చేయాలి. అంటే నువ్వు వాళ్ళ వీడియోస్ని కొనుక్కోవడం స్టార్ట్ చేయాలన్నమాట. సెకండ్ ఇది వైరస్ అండ్ యాంటీవైరస్ మోడల్. సో ఇదేంటి అని అంటే నువ్వు ఏ డివైస్ని అయితే యూజ్ చేసి ఆ లింక్ని క్లిక్ చేస్తున్నావో ఆ డివైస్ డీటెయిల్స్ మొత్తం వాడి దగ్గరికి వెళ్ళిపోతాయి. సో అక్కడ నుండి వాడు నీ మొబైల్లో యాంటీవైరస్ ఉందా లేదా, నువ్వు ఏ డివైస్ వాడుతున్నావు, దాని జనరేషన్ ఏంటి, ప్రతిదీ కూడా డేటా మొత్తం కలెక్ట్ చేస్తాడు. అక్కడ నుండి కలెక్ట్ చేసి యాంటీవైరస్ లేని మొబైల్స్ అన్నిటికీ కూడా ఒక వైరస్ అటాక్ అనేది పంపిస్తాడు. సో ఒక్కసారి వైరస్ అటాక్ అయిన తర్వాత నీ డీటెయిల్స్ మొత్తం వాడి దగ్గరికి వెళ్ళిపోతాయి, ఇంక్లూడింగ్ యువర్ బ్యాంక్ డీటెయిల్స్. సో అక్కడ నుండి ఆ వైరస్ని నువ్వు రెక్టిఫై చేయడానికి మళ్ళీ ఒక యాంటీవైరస్ని కొనాలి. ఆ యాంటీవైరస్ని ఎవడైతే తయారు చేస్తాడో వాడే వైరస్ని కూడా తయారు చేసి నీ మొబైల్లోకి వదులుతాడు. మొన్న రీసెంట్గా ఒక ఆర్టికల్ చదివాను, 86% సైబర్ క్రైమ్స్ ఈ పాన్ వెబ్సైట్స్లో కనిపించే అన్నెసెసరీ లింక్స్ మీద క్లిక్ చేయడం వల్ల జరుగుతున్నాయని ఒక కన్ఫర్మేషన్ వచ్చింది. ఈ సెకండ్ ఇది చాలా బాధాకరమైంది ఏంటంటే సబ్స్క్రిప్షన్ మోడల్ గురించి మాట్లాడాం కదా. ఈ సబ్స్క్రిప్షన్ మోడల్ ఎవరైతే యూజ్ చేస్తున్నారో ఆ ఏజ్ గ్రూప్ ఏంటంటే 13 to 19 years ఆఫ్ ఏజ్. ఈ ఏజ్ గ్రూప్ పిల్లలు ఉన్న పేరెంట్స్ అందరూ కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి మరి.